ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ రాజశ్రీని. ఇవాళ మనం సురక్ష హెల్దీ ఫుడ్స్ రెసిపీస్లో బీరకాయ పచ్చడి ఎలా చేయాలి అనేది స్పెషల్గా చూపిస్తున్నాం. జనరల్గా ఏంటంటే ఇవన్నీ రోటి పచ్చళ్ళు. ఒకప్పుడు పెద్దవాళ్ళ ఇంట్లో తప్పనిసరిగా రోలు ఉండేది, రోట్లో వేసేసి చక్కగా దంచేసి చేసేసేవాళ్ళు. ఇవాళ మన పచ్చడి స్పెషాలిటీ ఏంటంటే బీరకాయ అంటే జనరల్గా ఏంటంటే పైన తొక్కంతా గీకేసి ఈ మధ్యలో ఈ తెల్ల పార్ట్ ఉంటుంది కదా, ఇది ఒక్కటే ఉపయోగిస్తారు కూరల్లో. ఈ తెల్ల పార్ట్ ఒకటే ఉపయోగిస్తారు. సో ఇదంతా తీసేస్తారు, జనరల్గా ఇదంతా తీసేస్తారు. కానీ మనం ఏంటంటే మెయిన్గా అసలు ఈ బీరకాయలు ఉండే స్పెషాలిటీ అంతా కూడా ఐరన్ కానీ ఫైబర్ కానీ ఈ పై పార్ట్లోనే ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇట్లాగా హోల్ బీరకాయ అనమాట ఇది. అంటే బీరకాయ వేస్ట్ అవ్వకుండా పైన తొక్కతోటి ఉంచుతున్నాం. ప్లస్ ఇందులో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి, ఫైబర్ బాగుంటుంది, వైటమిన్స్ బాగుంటాయి, ఐరన్. బీరకాయ స్పెషాలిటీ ఏంటంటే ఐరన్ స్పెషల్ అనమాట. ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎనీమియా వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకని స్పెషల్గా ఈ హెల్దీ రెసిపీలో వీళ్ళ బీరకాయ పచ్చడిని యాడ్ చేసాం అనమాట. అది ఇంకోటి ఏంటంటే రోటి పచ్చళ్ళు అందరూ మర్చిపోయారు. రోటి పచ్చళ్ళు నిజంగా చాలా బాగుంటాయి, దోశల్లోకి బాగుంటాయి, అన్నంలోకి బాగుంటుంది. అటు విజయవాడ సైడ్ అయితే భోజనాల్లో బీరకాయ పచ్చడి తప్పనిసరిగా మెనూ అనమాట, వన్ ఆఫ్ ది మెనూ. చాలా టేస్టీగా చాలా బాగా చేస్తారు. సో అదే రెసిపీని మీకు ఇవాళ మనం మట్టి పాత్రలో చేసి చూపిస్తాం. సో మెయిన్గా కావాల్సినవి బీరకాయ హోల్ పీసెస్ అనమాట. అంటే పైన తొక్క తీయకుండా తొక్కను కూడా ఉంచేసేసి ఇలాగా బీరకాయ ఉంచేసాం అనమాట. అంటే లేత బీరకాయ ఇలా బాగుంటుందని చెప్పేసి దీనికోసం డిజైన్ చేసాం. సో ఇది బీరకాయ ముక్కలు ఇలా తీసి ఉంచుకున్నాం. తర్వాత వేయించడానికి పచ్చిమిరపకాయలు, తర్వాత ఇవి మిక్సీ పట్టేటప్పుడు మనం వెల్లుల్లి జీలకర్ర సరిపడా వేసుకుంటాం, కొంచెం కరివేపాకు కూడా వేస్తాం. తర్వాత టమాటా ముక్కలు కూడా పులుపు కోసం టేస్ట్ కోసం టమాటా ముక్కలు వేస్తున్నాం. తర్వాత చింతపండు ఇలా నానబెట్టుకుని ఉంచుకున్నాం. సో ఇవన్నీ వేయించడానికి సరిపడా నూనె, తర్వాత కొంచెం పసుపు, ఇంకా కారం అక్కర్లేదు ఇందులో, తర్వాత ఉప్పు అందరికీ తెలిసినే కదా. సో ఈ ఇంగ్రీడియంట్స్ తోటి మనం బీరకాయ పచ్చడి టేస్టీగా హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఇవాళ వీడియోలో చూద్దాం. ఈ మట్టి పాత్రని మనం ఈ బీరకాయ పచ్చడి వేయించుకోవడానికి వాడుతున్నాం అనమాట. సో మొదట అందులో నూనె వేద్దాం. ఈ నూనె కూడా కొబ్బరి నూనె, మనం తాజాగా గానుగ దగ్గర పట్టించినటువంటి ఫ్రెష్గా కొబ్బరికాయలు తీసుకెళ్ళి పట్టించినటువంటి నూనె, అందుకని ఇంత ట్రాన్స్పరెంట్గా ఇలా ఉందన్నమాట. సో ఈ నూనె అయితే ఒక స్పూన్ ఎక్కువ వాడినా మనకు మంచిదే. కొబ్బరి నూనెలో ప్రోటీన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, శరీరానికి చాలా మంచిది. కాబట్టి ఈ కొబ్బరి నూనె వాడుతున్నాం మనం. పచ్చళ్ళు ఎప్పుడు కొంచెం ఒక స్పూన్ నూనె ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఆ ల్యూబ్రికేషన్ వలన పచ్చడికి టేస్ట్ చాలా బాగా వస్తుంది. మనం తాలింపులు వేసేటప్పుడు మామూలుగా కూరలు, గుజ్జు కూరలు అయితే నూనె తక్కువ వాడినా పర్వాలేదు. పచ్చళ్ళకి మాత్రం సరిపడా నూనె లేకపోతే ఆ టేస్ట్ రాదు, అందుకని కొంచెం ఎక్కువ వేసాను. సో మొదట పచ్చిమిరకాయలు వేయించేసేసి పచ్చిమిరకాయలు ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి. ఇలా హోల్ పచ్చిమిరకాయలు ఉంచేసామంటే అది చిట్లిపోయి మొహం మీద పడుద్ది, అందుకని ఇలాంటి పచ్చిమిరకాయలు వాడకూడదు. ఇలా కట్ చేసిన పచ్చిమిరకాయలే వాడుకోవాలి, లేకపోతే చిన్న ఘాటు పెట్టినా ఓకే. కొంచెం ఎక్కువ పచ్చిమిరకాయలు వేస్తేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది, అందుకని ఎక్కువగానే వేస్తున్నాను. అసలు నిజం చెప్పాలంటే ఒకప్పటి రోజుల్లో మజ్జిగన్నంలో పచ్చిమిరపకాయ నంచుకుని తినడం అనేది ఒక మంచి రెసిపీ. ఉట్టి ఇంకేం అక్కర్లేదు వాళ్ళు, పచ్చడి కానీ కూర కానీ అక్కర్లేదు. ఇంత మజ్జిగన్నం, అది కూడా రాత్రి నానబెట్టిన మజ్జిగన్నంలో ఇలాంటి పచ్చిమిరపకాయలు రెండు పక్కన పెట్టుకుని అవి నంచుకుని తినేసేవాళ్ళు. కానీ ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్ ఏంటంటే అలా పచ్చిమిరపకాయలు తినడం వల్ల డయాబెటీస్ రాదు అనేది ఇప్పుడు ప్రూవ్ చేశారనమాట. సో మన పెద్దవాళ్ళు ఎప్పుడో 40-50 ఏళ్ల క్రితం ఇలాగ మజ్జిగన్నం, రాత్రి నానబెట్టినటువంటి మజ్జిగన్నంలో పొద్దున్నే ఇది పచ్చిమిరపకాయ నంచుకుని తినేసేసి పనులకు వెళ్ళిపోయేవాళ్ళు. అది యాక్చువల్గా యాంటీ డయాబెటిక్గా యాక్ట్ చేస్తేనే ఇప్పుడు రీసెర్చ్లో వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు ప్రూవ్ చేశారనమాట. సో మనం ఇవన్నీ ఎప్పుడో అన్నీ పాటించినవి ఆరోగ్యానికి ఎంతో బాగా ఉపయోగపడేవి. ఇప్పుడు మర్చిపోయి పనికిరాని ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ తినడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకని ఒకసారి ఇలాగా అందరికీ గుర్తు చేయడం మంచిదని చెప్పేసి ఇలా హెల్దీ ఫుడ్స్ అనేవి తయారు చేసి చేసేటప్పుడు కూడా మీకు అవన్నీ రిమైండ్ చేస్తూ చేయడం వల్ల మీకు కూడా గుర్తు వస్తాయి. మా జనరేషన్ వాళ్ళకి అప్పట్లో తిన్నవి, మాకన్నా కొంచెం పెద్దవాళ్ళకి అవన్నీ కూడా గుర్తొచ్చి అట్లీస్ట్ వాళ్ళ పిల్లలతో షేర్ చేసుకుంటే వాళ్ళకు కొన్ని తెలుస్తాయి అన్నమాట. మంచి ఆరోగ్యం కోసం పెద్దవాళ్ళు అలా తిన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, వాట్ వీఆర్ లూజింగ్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అందుకని ఈ హెల్దీ ఫుడ్స్ తయారు చేస్తున్నాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇలా వేగుతూ ఉన్నాయి, అవి కొంచెం వేగే వరకు వెయిట్ చేయాలి. పచ్చిమిరపకాయలు ఇలా బ్రౌనిష్ కలర్లోకి వేగాలన్నమాట, అప్పుడు టేస్ట్ కరెక్ట్గా బాగుంటుంది. అందుకని వేగే వరకు జాగ్రత్తగా వేయించుకోవాలి.
ఇప్పుడు వేగుతున్నాయి, ఆల్మోస్ట్ వేగడం అయిపోయింది, తీసేస్తున్నాం. ఆ నూనె అలా ఉంచేసేస్తున్నాం, పచ్చిమిరకాయలు ఒకటే తీస్తున్నాం. ఇలా వేగినాయి అన్నమాట పచ్చిమిరకాయలు. ఇప్పుడు ఇందులో మనం బీరకాయ ముక్కలు వేస్తున్నాం. ఇందాక చెప్పాను కదా, ఇది బీరకాయ పూర్తిగా తొక్కుతో ఉన్నటువంటి బీరకాయ మెయిన్, అందుకే ఇది రెసిపీ అనమాట. సో బీరకాయ మనం నున్నగా కట్ చేసేసి గుండులాగా చేసేసి చేస్తారు అందరూ, అలా కాకుండా ఆ పైన పెచ్చుతో సహా చేస్తున్నాం అనమాట. సో మూత పెడితే కొంచెం తొందరగా ఉడుకుద్ది. బీరకాయ ముక్కలు ఎంతవరకు వేగినాయి ఒకసారి చూద్దాం. ఇవి లేత బీరకాయలు కాబట్టి తొందరగానే వేగిపోతున్నాయి. అదే కొంచెం ముదిరి బీరకాయ అయితే కొంచెం టైం పడుద్ది. ఈ స్పెషల్ పచ్చడి ఏంటంటే కొంచెం లేత బీరకాయలు అయితేనే బాగుంటుంది. యాక్చువల్లీ నేనైతేనేమో అచ్చంగా బీరకాయ తొక్కలతో కూడా పచ్చడి చేస్తాను. ఈ మధ్యలో ముక్కంతా కూర వండేసేసి పైన తొక్కలు జాగ్రత్తగా ఉంచి వాటితోటి పచ్చడి చేస్తాను. ఈసారి ఇలా లేతగా ఉన్నాయని చెప్పేసి ఇలా అయితే పిల్లలకి బాగుంటుంది, ఇష్టంగా తింటారని ఈ టైప్ చేస్తున్నాను అనమాట. మనం ఏది చేసినా సరే అది పిల్లలు తినేలాగా మనం మ్యాక్సిమం ట్రై చేయాలి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేస్తున్నాం, రెండు కలిపి చక్కగా వేగిపోతాయి. మూత పెట్టేసిస్తే ఒక 5 నిమిషాల్లో రెండు ఉడికిపోతాయి. ముక్కలు టమాటా ముక్కలు ఎంతవరకు ఉడుకుతున్నాయో ఒకసారి చూద్దాం. ఇందులో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది. ఆ నీరు ఇప్పుడిప్పుడే రావడం స్టార్ట్ అయింది. ఇలా నీరు వస్తుంది అనమాట. ఆ నీరంతా కొంచెం దగ్గరికి వచ్చే వరకు మనం ఉడకనివ్వాలి. ఇంకొక 3 to 4 minutes పడుతుంది. ఇలా వదిలేసేద్దాం. ఈ బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు ఆల్మోస్ట్ దగ్గరికి ఉడికిపోవచ్చు. చూద్దాం ఒకసారి. ఇదిగో ఇప్పుడు నీరంతా అయిపోయింది, అందుకని ఇది సౌండ్ చూసారు ఎలా వస్తుందో. సో ఈ సౌండ్ వస్తుందంటే మనకి ఉడికిపోతుంది, ఆల్మోస్ట్ లాస్ట్లోకి వచ్చేసినట్టుగా అనుకోవాలి. సో ఇంకొక 2 నిమిషాలు ఉంచితే, 2 నిమిషాలు కూడా అక్కర్లేదు, 1 minute దాకా కట్టేయచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ బీరకాయ ముక్కలు అవి ఉడికిపోయి ఉంటాయి, వేగిపోతున్నాయండి ఆల్రెడీ. సో ఇది ఇలా వస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట. సో స్టవ్ కట్టేసేద్దాం. ఇప్పుడు మనం చింతపండు ఆల్రెడీ ఇందాక నానబెట్టుకున్నాం కదా, దీన్ని ఇందులో వేసేసేద్దాం. ఎందుకంటే ఆ వేడికి చింతపండు కూడా మెత్తగా ఉడికిపోతుంది. చింతపండు వేసేసుకున్నాం. ఇంకా మనం మిక్సీలో వేసేటప్పుడు ఇలా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. పచ్చి వెల్లుల్లిపాయలు, పచ్చి జీలకర్ర వేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. కొంచెం వెల్లుల్లిపాయలు ఇలా చితక్కొట్టేసి వేసేసేద్దాం. కొంచెం జీలకర్ర కూడా, కొంచెం జీలకర్ర ఎక్కువ వేస్తే మనకి మంచిది. ఇది అప్టైజర్గానే పనిచేస్తుంది, డైజెషన్కి చాలా బాగుంటుంది. తర్వాత లేడీస్కి కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అలాంటివి తగ్గిస్తుంది కాబట్టి వంటల్లో జీలకర్ర కూడా ఎక్కువ వాడుకోవడం మంచిది. ఇలాంటి పచ్చళ్ళలో జీలకర్ర వల్ల ఒక రకమైన ఫ్రాగ్రెన్స్ వస్తుంది కాబట్టి జీలకర్ర తప్పనిసరిగా ఎక్కువ వేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టేటప్పుడు లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. ఈ మాత్రం కరివేపాకు సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు మనం బీరకాయ పచ్చడి తాలింపు వేద్దాం. ఆల్రెడీ పచ్చడిలో సరిపడా నూనె ఉంది కాబట్టి తాలింపుకి కొంచెం నూనె వేసుకుంటే చాలు. తాలింపుకి మనం యాజ్ యూజువల్గా అన్నీ వాడుకుంటాం కదా, 2 వెల్లుల్లిపాయలు, చాలామంది వెల్లుల్లిపాయలు అంటే ఇవన్నీ నున్నగా చెక్కేసేసి ఆ వెల్లుల్లిపాయలు వాడతారు. కానీ వెల్లుల్లిపాయల పైన పొట్టు కూడా మనకి చాలా మంచిది అనమాట, ఆరోగ్యానికి ఫైబర్ ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇందులో చాలా మంచి పోషక విలువలు ఉంటాయి. అసలు యాక్చువల్ వెల్లుల్లిపాయ మంచి రసాయనం అని చెప్పేసి చెప్పబడింది ఆయుర్వేదంలో. అంటే మన బాడీలో ఇమ్యూనిటీ పెంచడానికి వెల్లుల్లి బాగా పనిచేస్తుంది అనమాట. యాక్చువల్లీ వెల్లుల్లి క్యాప్సూల్స్ కూడా బయట మార్కెట్లో దొరుకుతున్నాయి. సో వెల్లుల్లిపాయ ప్రతి వంటలో తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. సో నెక్స్ట్ జీలకర్ర కూడా కొంచెం వేస్తున్నాం, కొంచెం మెంతులు వేస్తున్నాం. ఎందుకంటే మెంతుల వలన ఒక రకమైనటువంటి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. కొంచెం శనగపప్పు కూడా వేస్తున్నాను, ఆవాలు సరిపడా. సో ఇవన్నీ వేగుతున్నప్పుడు మనం కరివేపాకు కూడా వేద్దాం కొంచెం తాలింపులో.
ఇంకొంచెం నూనె ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇవన్నీ చిట్చిట్లాడుతూ వేగే వరకు వెయిట్ చేద్దాం. ఈ లోపల మనం ఇందాక పచ్చిమిరపకాయలు, తర్వాత బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ కూడా నూనెలో వేయించుకున్నాం కదా, చింతపండు గుజ్జు కూడా వేసి అందులో కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లి కూడా వేసుకున్నాం కదా, కరివేపాకు, ఇవన్నీ మిక్సీ పట్టేసేసుకుని తెచ్చుకున్నాక ఈ తాలింపు అంతా అందులో వేసుకుని మనకి పచ్చడి రెడీ అయిపోయినట్టు. సో ఈ బీరకాయ ఏంటంటే ముఖ్యంగా కూరగాయల్లో అధిక పోషక విలువలు ఉన్నటువంటి కూరగాయల్లో బీరకాయ కూడా ఒకటి. ఎందుకంటే ఐరన్ ఎక్కువ ఉంటుంది, కాల్షియం ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బీరపాదు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. ఎందుకంటే ఈ అపార్ట్మెంట్స్లో ఎక్కువ ప్లేస్ లేదని అందరూ బాధపడుతుంటారు. బయట ఎలాగో బాల్కనీ గ్రిల్ ఉంటుంది కదా, ఒక మంచి కుండీ, సరిపడా కుండీ తీసుకుని దానిలో మంచి మట్టి తీసుకుని అందులో బీర విత్తనాలు పెట్టేసిస్తే చక్కగా మనకి బీరపాదు విదిన్ 10 days ఆకులన్నీ వచ్చేస్తాయి. కొన్ని అయితే ఏడాకులు బీర అని ఉంటుంది, అదైతే జస్ట్ ఏడాకులు వచ్చినంటే దానికి మొగ్గలు పువ్వులు వచ్చేసి బీరకాయలు కాస్తాయి అనమాట. సో దాన్ని గ్రిల్ మీద పాకించేసుకున్నా మనకి పెద్ద ప్లేస్ ఏం పట్టదు, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, చక్కగా బీరకాయలు రెడీ అవుతాయి అనమాట. సో ఇంట్లో కాసిన బీరకాయలు ఏంటంటే ఎరువులు లేకుండా, పెస్టిసైడ్స్ లేకుండా తయారవుతాయి కాబట్టి చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి. సాధారణంగా బీరకాయలు ఇలాంటివి పిల్లలు తినడానికి ఇష్టపడరు, కానీ దోశలు అయితే తింటారు. కాబట్టి ఇలా బీరకాయ పచ్చడి చేసి ఈ పచ్చడితోటి దోశలు కలిపి పెడితే ఆటోమేటిక్గా తింటారు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ బీరకాయ టేస్ట్కి వాళ్ళ నాలుకలు సెట్ అవుతాయి కాబట్టి ఇంకప్పటి నుంచి కూరలు కూడా వండుకోవచ్చు మనం. సో పిల్లలు తినడానికి చాలా ఇష్టపడరు. చాలా మనం తినే కూరగాయలు ఇవన్నీ అసలు ఏమాత్రం ఇష్టపడరు, ఊసేస్తుంటారు. కానీ ఇలా వాళ్ళకి నచ్చిన విధంగానే చేస్తూ నెమ్మదిగా ఇవన్నీ కూడా వాళ్ళకి అలవాటు చేయాలి. ఇంకొంచెం వేగాక కరివేపాకు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. తాలింపులో లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే కూరల్లో కానీ పచ్చళ్ళలో కానీ కరివేపాకు ఉంటే చాలామంది తీసి పడేయడం అనేది అలవాటు. కానీ కరివేపాకుని తినడం వలన గుండెకి చాలా మంచిది. తర్వాత ఏంటంటే జుట్టుకి చాలా మంచిది, హెయిర్ టానిక్గా పనిచేస్తుంది అనమాట కరివేపాకు. దాంతోపాటుగా రక్తం శుభ్రం అవడానికి కూడా చాలా మంచిదన్నమాట. అందుచేత తప్పనిసరిగా ఈ కరివేపాకుని నమిలి తినడం అనేది అలవాటు చేసుకోవాలి. ముందు పెద్దవాళ్ళు తింటే పిల్లలు ఆటోమేటిక్గా తింటారు. ఇప్పుడు తాలింపు వేగిపోయింది, అందులో మనం కొంచెం పసుపు వేస్తున్నాం. మరీ ఎక్కువ వేసినా కొంచెం చేదు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం. ఇప్పుడు కరివేపాకు కూడా స్టవ్ కట్టేసాక వేసాను, ఎందుకంటే లేకపోతే ఇంకా వేగిపోద్ది, మొహం మీద చిమ్ముద్ది. అందుకని కొంచెం స్టవ్ కట్టేసాక వేస్తున్నాను. ఈ మట్టి పాత్రల విశిష్టత ఏంటంటే స్టవ్ కట్టేసాక కూడా అందులో హీట్ ఉంటుందన్నమాట. మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చడి ఇక్కడ రెడీ అయింది. కచ్చా పచ్చగా పెట్టాం. పిల్లలకైతే కొంచెం ఇంకొంచెం సాఫ్ట్గా పెట్టుకోవచ్చు. పెద్దవాళ్ళకి రోటి పచ్చడి అంటే ఇట్లా కొంచెం ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటుంది కాబట్టి ఇలా తీసేసాం అనమాట. సో ఈ పచ్చడిలో మనం తాలింపు అంతా వేస్తున్నాం. ఆరోగ్యకరమైన, ఫైబర్ ఎక్కువగా ఉండి కాల్షియం ఎక్కువగా ఉన్న, టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడిని ఇలా తయారు చేసుకున్నాం. మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో నాకు చెప్పాలి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ.